ఇక డీటెయిల్స్ చూస్తే టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వేరువేరుగా చేరుకున్నారు. ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల భేటీలో వారిద్దరు పాల్గొంటారు. కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటుపై ఈ సమావేశంలో చర్చ జరగనుంది. మరోవైపు తన ప్రమాణ స్వీకారానికి ప్రధాని సహా ఢిల్లీ పెద్దలను చంద్రబాబు ఆహ్వానించనున్నారు. ఇక జనసేన అధినేత పవన్ కుటుంబ సమేతంగా విమానంలో ఢిల్లీ బయలుదేరారు. ఎన్డీఏ సమావేశంలో చంద్రబాబుతో కలిసి పవన్ పాల్గొనున్నారు. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడిని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి, డీసీపీ హరీష్ కుమార్ గుప్తా, మరికొందరు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు మర్యాదపూర్వకంగా కలిశారు. చంద్రబాబుకు శుభాకాంక్షలు తెలిపారు. ఐదేళ్ల నిరీక్షణ ఫలించింది. తెలుగుదేశం కష్టాలకు తెరపడింది. చంద్రన్న శపథం సైతం నెరవేరింది. కూటమి సునామీ ముందు వైసీపీ ఎక్కడా కనిపించకుండా పోయింది. అంతేకాకుండా భయంకరమైన పరిస్థితుల నుంచి క్యాడర్ను బయటికి తేవడంలో చంద్రబాబు సక్సెస్ అయ్యారు. ఒకప్పుడు గెలిచిన తరువాతే అసెంబ్లీలో అడుగు పెడతానని చెప్పి బయటకు వచ్చిన బాబు ఇప్పుడు ఎప్పుడు అసెంబ్లీలో అడుగు పెడతారా అంటూ సర్వత్రా ఆసక్తి నెలకొంది. గళమెత్తితే దాడులు, ప్రశ్నిస్తే ఎదురు కేసులతో 5 ఏళ్లుగా బిక్కుబిక్కుమంటూ గడిపిన టీడీపీ శ్రేణులు ఊపిరి పీల్చుకున్నాయి. 5 ఏళ్ల కష్టాలకు చెక్ పెడుతూ టీడీపీ అధినేత చంద్రబాబు ఘన విజయం సాధించి పెట్టారు. కేడర్తో పాటు చంద్రబాబును 5 ఏళ్ల పాటు వైసీపీ నేతలు వెంటాడారు. అసెంబ్లీలో సైతం అవమానించారు. ముఖ్యమంత్రి ఇది గౌరవ సభ కాదు. ఇలాంటి గౌరవ సభలో నేను ఉన్నానని మరొకసారి విజ్ఞప్తి చేస్తూ మీకు నమస్కారం. ప్రజలందరూ విజ్ఞప్తి చేస్తున్నా నా అవమానం మీరందరూ రెండు మనసుతో ఆశీర్వించమని కోరుతూ అందరికీ నమస్కారం. కుటుంబ సభ్యులు కూడా వదలకుండా విమర్శలు చేశారు. ఒక సందర్భంలో ఉద్వేగానికి గురైన చంద్రబాబు మీడియా ఎదుటే వెక్కి వెక్కి ఏడవాల్సిన పరిస్థితి నెలకొంది. ఎప్పుడు కూడా మా మిస్సెస్ నా భార్య రాజకీయాలకు రాలేదు. ఒక్కొక్కసారి
అక్కడితో ఆకుండా మళ్లీ సీఎంగానే శాసనసభలో అడుగు పెడతానంటూ శపథం చేసి మరీ బయటకొచ్చారు. ఎన్నో అవమానాలను మౌనంగా భరించిన చంద్రబాబుకు పార్టీ నేతల నుంచి పెద్దగా సహకారం కూడా లభించలేదు. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు 27 సంవత్సరాలు గుడ్డి వరాలు పొడిదాడు. ఈ వెధవ ఈ 420 గాడు ఇప్పుడు వచ్చి నా కొడుకు ఏదో నాకు మళ్ళీ అధికారాన్ని ఇవ్వండి, నేను వచ్చి ఇప్పుడు పగలు తీస్తానని చెప్తే ప్రజలు నమ్మేటువంటి పరిస్థితి ఉందా? 27 ఏళ్ళు ఏం చేసావురా నువ్వే కదా ఉంది. 10 ఏళ్ళు ఎవరు సంఘం ఆగారు? మీ ఇద్దరు కిరణ్ కుమార్ రెడ్డి చంద్రబాబు నాయుడు ఎవరు సంఘం ఆగారు? కూర్చుంటే లేగలేవు, లేకపోతే కూర్చోలేవు. ముసలం ఉండా కొడుకువి, నీకెందుకు ఇవన్నీ? అయినా ఎదురు లేని ఆత్మవిశ్వాసంతో చంద్రబాబు ముందుకు సాగారు. జగన్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ ప్రజల్లో నిరంతరం గడిపారు. 75 ఏళ్ల వయసులోనూ ఆయన పడుతున్న కష్టాన్ని చూసి జనం చలించిపోయారు. ఏపీ నలుమూలలా పర్యటన చేసిన చంద్రబాబు అన్ని నియోజకవర్గాలను చుట్టువచ్చారు. జగన్ ప్రభుత్వం చేసిన విధ్వంసాన్ని ప్రజలకు కళ్లకు కట్టినట్లు చూపించారు. పేద, మధ్య, ధనిక, ఉద్యోగ వర్గాలను తన వైపు తిప్పుకోవడమే కాకుండా జగన్ మరోసారి అధికారంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్ ఇక బాగుపడదన్న సంకేతాలను జనంలోకి బలంగా తీసుకెళ్లగలిగారు. సొంత పార్టీ నేతలను త్యాగాలు చేయమని చెప్తూ సీనియర్ నేతలను కూడా పక్కన పెట్టారు. అసంతృప్తులు వస్తాయని ఊహించినా వెరవలేదు. దేవినేని ఉమా, ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, అశోక్ గజపతిరాజు వంటి సీనియర్ నేతలను పక్కన పెట్టి మరీ పొత్తులతో ఎన్నికల బరిలోకి దిగడం భారీగా లాభించిందనే చెప్పాలి. కూటమి ఏర్పాటు కావడంతో పాటు సామాజిక వర్గాల సమీకరణతో పాటు ఓట్ల బదిలీ విషయంలో కూడా అన్ని జాగ్రత్తలు తీసుకోవడంతో ఈ ఎన్నికల్లో వన్ సైడ్ ఓటింగ్ జరిగేలా చంద్రబాబు కృషి చేశారు. మొత్తానికి చంద్రబాబు అనుకున్నది సాధించారు. జగన్ ను ఓటమి వైపు నెట్టగలిగారు. ఇంతటి విజయాన్ని బహుశా చంద్రబాబు కూడా ఊహించి ఉండకపోవచ్చు. శాసనసభలోకి ముఖ్యమంత్రిగా అడుగుపెట్టడానికి చంద్రబాబు సిద్ధమవుతున్నట్లు కనిపించారు. 3 ఏళ్ల క్రితం చేసిన శపథాన్ని నెరవేర్చుకున్నారు. కడప జిల్లా పోరుమామిళ్ల మండలంలోని గిరినగర్కు చెందిన బొజ్జా బాలమ్మ టీవీలో ఎన్నికల ఫలితాలను చూస్తూ గుండెపోటుకు గురై మృతి చెందారు. బాలమ్మ బీజేపీ అభ్యర్థి బొజ్జా రోసన్నకు స్వయాన చిన్నమ్మ. బొజ్జా రోసన్న వెనుకంజలో ఉండటాన్ని చూసి తట్టుకోలేక గుండెపోటుకు గురయ్యారు. దీంతో కుటుంబ సభ్యులు కడప తరలిస్తుండగా మృతి చెందారు. బాలమ్మ మృతికి రోసన్న సంతాపం వ్యక్తం చేశారు. అతి విశ్వాసమే అతని కొంప ముంచిందా? జననేతగా చెప్పుకున్న జనం జగన్ను నమ్మలేదా? ప్రవేశపెట్టిన పథకాలు పనిచేయకుండా పోయాయా? వీటన్నింటికీ ఈ ఎన్నికల ఫలితాలే సమాధానంగా కనిపిస్తున్నాయి. అసలు వైసీపీ అధినేత ఓటమికి కారణాలేంటి? కూటమికి కలిసొచ్చిన స్ట్రాటజీ ఏంటి? న్యూస్ 360 అందించే ప్రత్యేక కథనం మీకోసం. కర్ణుడి చావుకు 1,00,000 కారణాలు ఉన్నట్టే జగన్ ఓటమికి కారణాలున్నాయి. జగన్ ఒంటెత్తు పోకళ్ళు, మితిమీరిన ఆత్మవిశ్వాసంతో పాటు డబ్బులిచ్చినందుకు జనం తనకే ఓటేస్తారని అతి నమ్మకం కూడా కొంపముంచిందంటున్నారు విశ్లేషకులు. అంతేకాకుండా బాబాయ్ హత్యలో ఆరోపణలు ఎదుర్కొంటున్న అవినాష్ రెడ్డిని వెనకేసుకొచ్చిన ఆరోపణలు కూడా జగన్ను చుట్టుముట్టాయి. చెల్లి, తల్లితో సైతం ఆయన ఒక దశలో చీకొట్టించుకోవాల్సి వచ్చింది. అలాగే ప్రతిపక్షాల పట్ల జగన్ అండుకు వ్యవహరించిన తీరు కూడా జనాలకు జుగుప్స కలిగించింది. పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వ హననం చేయడం చూసిన ఆయన సామాజిక వర్గం
గంపగుత్తగా పవన్ కు ఓట్లు వేశారు. జనసేన అభ్యర్థులకు జై కొట్టారు. మరోవైపు సొంత చెల్లి షర్మిల గొంతు సవరించుకుని అన్న అన్యాయాలను వ్యతిరేకంగా గళమెత్తారు. దీంతో జగన్ మరింత ఇరకాటలు పడ్డారు. తన కుటుంబ సభ్యులు చెప్పింది జనం నమ్మరని, తన మాటే చెల్లుతుందని అతి నమ్మకానికి పోయి అహంకారపూర్తిగా వ్యవహరించడమే ఇప్పుడు ఇరకాటంలో పడేసిందని విశ్లేషకులు అంటున్నారు. అలాగే టీడీపీ అధినేత చంద్రబాబును సైతం జగన్ వదలలేదు. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉండి ఒక్క కేసు కూడా లేని చంద్రబాబుపై అక్రమ కేసులు బనాయించి ఆఖరికి జైలుకు కూడా పంపారన్న ఆక్రోశంతో టీడీపీ అభిమానులు ఊగిపోయారు. సామాన్యుల్లో సైతం చంద్రబాబుపై సానుభూతి ఏర్పడింది. ఇవి కూడా జగన్ పతనానికి కారణమయ్యాయని పరిశీలకులు భావిస్తున్నారు. ఉచితాల పేరుతో డబ్బులిచ్చి ఆపై అధిక ధరలతో వెనక్కి లాక్కున్నారన్న విమర్శలను జగన్ మూటగట్టుకున్నారు. ప్రతిపక్షాలు కూడా పథకాలపై పోరాటం చేశాయి. అమ్మ ఒడికిచ్చి నాన్న బుడ్డి పేరుతో లాక్కుంటున్నాయని ధ్వజమెత్తాయి. ల్యాండ్, మైన్, శాండ్ పేరుతో రాష్ట్రాన్ని అడ్డుగోలుగా దోచేశారంటూ వైసీపీ నేతలపైన జనం గుర్రుగా ఉన్నారు. భూములను ఇష్టానుసారం కబ్జా చేశారంటూ ఆవేదన వ్యక్తం చేసిన సందర్భాలు కోకొల్లలు. 5 ఏళ్లు అధికారంలో ఉన్న జగన్ ఏనాడు సామాన్య ప్రజల గోడు పట్టించుకోలేదు. తమ బాధలు చెప్పుకుందామని తాడేపల్లి ప్యాలెస్కి వెళ్లిన సామాన్యులకు సైతం మొహం చాటేసి ప్రచార సమయంలోనూ పరదాల మాటను తిరిగారు. ఎన్నికల వేళ మాత్రం నేనున్నానంటూ వచ్చి కల్లబుల్లి మాటలు చెప్పారు. దీంతో జనం ఆయన్ని ఈసడించుకున్నారు. జనాల పైనే కాదు ప్రతిపక్షాలపైన జగన్ బ్యాచ్ చేయని అకృత్యాలు లేవు. పాలన పక్కన పెట్టి అక్రమ కేసులు పెట్టి హింసించడమే పనిగా పెట్టుకున్నారు. ఇవన్నీ మౌనంగా భరించిన జనం ఎన్నికలో తగిన బుద్ధి చెప్పారని పరిశీలకులు అంటున్నారు. మొత్తంగా చూస్తే జగన్ స్వయంకృత అపరాధమే ఎక్కువగా ఆయన ఓటమికి కారణమైందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. టీడీపీ నాయకులు దాడులు, హింసకు పాల్పడవద్దని గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే అభ్యర్థి గల్లా మాధవి పిలుపునిచ్చారు. గత ప్రభుత్వ హయాంలో టీడీపీ నేతలపై ఎన్నో దాడులు జరిగాయని, నేతలు సంయమనం పాటించారని చెప్పారు. వైసీపీపై ఉన్న వ్యతిరేకతను ప్రజలు ఓటు రూపంలో చూపించారని, కూటమిని గెలిపించిన వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. తనపై నమ్మకం ఉంచిన చంద్రబాబు, లోకేష్కి కృతజ్ఞతలు చెప్పారు గల్లా మాధవి. పశ్చిమ నియోజకవర్గ ప్రజానీకానికి, అభిమానులకి, కార్యకర్తలకి పేరు పేరున శిరసాభివందనం చేస్తున్నాను. అయితే కార్యకర్తలకి, అభిమానులకి, మా యొక్క ప్రజలందరికీ కూడా ఒక మనవి. ఈరోజు ఎలాంటి హింసకి కానివ్వండి, లేదంటే దాడులకు కానివ్వండి పాల్పడకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనది. విడగొట్టడం, పడగొట్టడం అనే సంస్కృతి వైకాపా ప్రభుత్వానికి తప్ప మనది ఆ సంస్కృతి కాదు. మనందరం కూడా సంయమనం పాటిద్దాము. మనం గెలుపు ఎలా ఉంటుంది, మనం గెలిస్తే ఎలా ఉంటుందో ప్రత్యర్థికి చూపించాం. వారు ఎప్పటికే పలాయనం చిత్తగించారు. విధ్వంసాలకు కానివ్వండి, ఎలాంటి అరాచకత్వానికి కానివ్వండి మనం పాల్పడాల్సిన అవసరం లేదు. ఈరోజు అలాగా చేసి మనం గెలిచామనో, మనం గొప్పనో చూపించుకోవాల్సిన అవసరం మనకి ఏమాత్రం లేదు. మనకు వచ్చిన ఈ మెజారిటీ, మనకి ప్రజలు ఇచ్చిన ఈ తీర్పే ఇది ఒక ఘన విజయము. వారికి ఒక చెంపపెట్టుగా వారు ఇక్కడి నుంచి పారిపోయే దిశగా చేసింది. ఇంతకు మించి భయపడి పారిపోయారే చేసిన దానికంటే మించి మనం ఇంకేదైనా చేయాల్సిన అవసరం లేదు. ఏ రోజు కూడా మనం విడగొట్టలేదు, పడగొట్టలేదు. మనం అందరం కలుపుకుంటూ పోయాము. ఈ రోజు మన అందరం కూడా కలిసి కట్టుగా ఏ రోజు బయటికి రాని ప్రజలు కూడా ఈరోజు బయటకు వచ్చి మన నాయకత్వాన్ని రక్షించుకునే ప్రయత్నం చేశాము అని అంటే అది కేవలం మన నాయకత్వం, మన గొప్పతనం. కాబట్టి దాన్ని అలాగే మనం పాటిద్దాము. ఎలాంటి విధ్వంస చర్యలకి మనం లోపడకుండా దాన్ని గెలుపుగానో లేకపోతే దాన్ని విజయోత్సవంగానో మనం భావించకుండా సంయమనం పాటిద్దాము. నిజంగా మనం దీపావళిని ఈ రోజు రాత్రికి మనం ఘనంగా చేసుకుందామే తప్ప ఎలాంటి అక్రమాలకు కానివ్వండి, దాడులకు కానివ్వండి, కవ్వింపు చర్యలకు కూడా మనం లోను కాకుండా చాలా సంయమనం పాటించి నిజమైన దీపావళి చేసుకోవాల్సిందిగా నేను ప్రతి ఒక్కరిని పేరు పేరున కోరుకుంటున్నాను.
ఏపీలో టీడీపీ కూటమి ఘన విజయం సాధించింది. చంద్రబాబు 4వ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. చంద్రబాబు తన మంత్రివర్గ కూర్పుపైన కసరత్తు ప్రారంభించారు. 3 పార్టీలు కలిసి పోటీ చేయడంతో ఎవరికి ఛాన్స్ దక్కుతున్నది ఆసక్తికరంగా మారుతుంది. సామాజిక ప్రాంతీయ సమీకరణాలు పరిగణనలోకి తీసుకుని చంద్రబాబు తన క్యాబినెట్ను సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక లిస్టులో ఉన్నది ఎవరనేది చర్చగా మారింది. ఏపీలో ప్రజలు ఏకపక్షంగా తీర్పు ఇచ్చారు. కూటమికి పట్టం కట్టారు. 3 పార్టీల నుంచి అభ్యర్థులు అనూహ్య మెజారిటీలతో విజయం సాధించారు. 2019లో 151 సీట్లతో అధికారంలోకి వచ్చిన వైసీపీ ఇప్పుడు కనీసం జనసేన స్థాయిలోనూ సీట్లు సాధించలేకపోయింది. ఘోర పరాజయం పాలైంది. వైసీపీ రెబల్స్ టీడీపీలో చేరి విజయం సాధించారు. మంత్రుల్లో పెద్దిరెడ్డి మినహా అందరూ పరాజయం పాలయ్యారు. గుడివాడ, గన్నవరంలోనూ టీడీపీ విజయం సాధించింది. ఇక ముఖ్యమంత్రిగా చంద్రబాబు 9న అదే రోజున పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. చంద్రబాబు తన క్యాబినెట్లో ఈసారి పూర్తిగా సామాజిక సమీకరణాలకు ప్రాధాన్యత ఇవ్వనున్నారు. క్యాబినెట్లో 25 మంది వరకు అవకాశం ఉంది. చంద్రబాబు, పవన్ కాకుండా మరో 22 మంది వరకు ఛాన్స్ దక్కనుంది. అందులో జనసేనకు మరో 2, బీజేపీ నుంచి 2కి క్యాబినెట్లో అవకాశం దక్కనుంది. బీజేపీ నుంచి సుజనా చౌదరి లేదా కామినేని శ్రీనివాస్తో పాటుగా తూర్పుగోదావరి నుంచి నల్లిమిల్లి లేదా విష్ణుకుమార్ రాజు లేదా సత్యకుమార్లో ఒకరికి ఛాన్స్ ఇస్తారని భావిస్తున్నారు. ఇక జనసేన నుంచి కొనతాల రామకృష్ణ, మనోహర్, మండల బుద్ధప్రసాద్, నాయకర్, వరప్రసాదులో ఒకరికి ఛాన్స్ దక్కనుంది. టీడీపీ నుంచి ఆశావాహుల సంఖ్య ఎక్కువగా ఉండటంతో అచ్చెన్నాయుడు, కళా వెంకట్రావు, చింతకాయల అయ్యన్న పాత్రుడు, గంటా శ్రీనివాసరావు, వంగలపూడి అనిత, ఆనందరావు, పితాని సత్యనారాయణ, రఘురామరాజు, బోండా ఉమా, దూల్లిపాల నరేంద్ర, కన్నా లక్ష్మీనారాయణ, ఏలూరు సాంబశివరావు, జనార్దన్, వేమిరెడ్డి ప్రశాంతి, నారాయణ, గౌరచరిత, కోట్ల సూర్యప్రకాశరెడ్డి, పరిటాల సునీత, సరిత, పయ్యావుల కేశవ్, కాలువ శ్రీనివాసులు, అమర్నాథ్ రెడ్డి, కడప నుంచి పుట్టా సురేందర్ యాదవ్ పేర్లు పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తుంది. వీరిలో తుది ఎంపికలో చంద్రబాబు ఎవరికి ప్రాధాన్యత ఇస్తారనేది ఇప్పుడు 3 పార్టీల్లో ఆసక్తికరంగా మారుతుంది. ప్రజల ఆస్తులను ధ్వంసం చేసిన వైసీపీ ప్రభుత్వాన్ని ప్రజలు ఇంటికి పంపారని పత్తిపాడు ఎమ్మెల్యే రామాంజనేయులు అన్నారు. అరాచక ప్రభుత్వాన్ని ఓటు అనే ఆయుధంతో ఓటమి పాలు చేశారని, ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తామని చెప్పారు. రాజధాని విషయంలో జగన్ ప్రజలను మోసం చేశారని మండిపడ్డారు. తనను గెలిపించిన వారందరికీ రామాంజనేయులు కృతజ్ఞతలు తెలిపారు. పత్తిపాడు శాసనసభ్యులు 42,015 ఓట్ల మెజార్టీతో ఇంకా 3 బూతులకు సంబంధించినటువంటి కౌంటింగ్ కొన్ని సాంకేతిక కారణాల వల్ల నిలిపివేసినప్పటికీ అత్యధిక మెజార్టీ ఇచ్చినటువంటి పత్తిపాడు నియోజకవర్గ ఓటర్ మహాశయులందరికీ కూడా పేరు పేరున మా ప్రత్యేకమైనటువంటి నమస్కారాలు, హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. మరి ముఖ్యంగా ఈరోజు జరిగినటువంటి ఎన్నికల సరళి మరి తెలుగుదేశానికి, బీజేపీకి, జనసేన కూటమికి అత్యధిక మెజార్టీ స్థానాలు ఇవ్వడం మనం గమనించినట్లయితే, ప్రజాస్వామ్యంలో ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రభుత్వాలు ఉంటాయి. ఆ ప్రభుత్వాన్ని నడిపేటటువంటి ప్రతినిధులు ప్రజలకు ఏం కావాలో ఆలోచించి ప్రజలకు చేయాల్సినటువంటి పనులు చేస్తే ప్రజలు అంగీకరిస్తారు తప్ప ప్రజల్ని హింసించడం కానీ, ప్రజల ఆస్తులను దోసుకోవడం కానీ, ప్రజల మీద అప్పులు మోపడం కానీ, ప్రజలకు ఉన్నటువంటి స్కీములు రద్దు చేయడం కానీ, మరి భవిష్యత్తు ఏదైతే రాజధానికి సంబంధించిన విషయంలో కానీ ఆటలాడడం కానీ ఇవన్నీ కూడా ప్రజలు సహించరని, ఈ ప్రజాస్వామ్యంలో ప్రజలు ప్రభుత్వాన్ని ఎదిరించలేకపోవచ్చు, కానీ ఎన్నికలు జరిగేటప్పుడు మాత్రం ఓటు అనే ఆయుధంతో తమకు వ్యతిరేకంగా పనిచేసినటువంటి ప్రభుత్వాలకు గట్టిగా బుద్ధి చెప్తాయని చెప్పడానికి నిదర్శనంగా ఈరోజు ఎన్నికలు జరిగాయి. మరి అదేవిధంగా ఈ ఎన్నికల్లో విజయం సాధించినటువంటి తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ప్రజలు ఏదైతే అత్యంత విశ్వాసంతో మమ్మల్ని గెలిపించారో వారికి సేవ చేసేటటువంటి అవకాశం ఈ 5 సంవత్సరాలు నిరంతరం కృషి చేస్తామని మనం చేసుకుంటాం.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సరికొత్త అధ్యాయం మొదలైంది. పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన కీలక పార్టీగా అవతరించింది. పార్టీ స్థాపించిన నాటి నుంచి ఎన్నికల్లో విజయం సాధించి అసెంబ్లీ వైపు అడుగులు వేసే వరకు సాగిన పవన్ రాజకీయ ప్రస్థానం మీద న్యూస్ 360 స్పెషల్ స్టోరీ. కొన్నిదల పవన్ కళ్యాణ్ భగవంతుని ప్రమాణం చేసి నిష్ఠాపూర్వకంగా ప్రమాణం చేస్తున్నాం. నిర్దేశించిన విధంగా భారత రాజ్యాంగం పట్ల పూర్తి విశ్వాసాన్ని కలిగి ఉంటానని, దాని సమైక్యత సార్వభౌమత్వాన్ని కాపాడుతానని పలుకుతున్నాను. కొన్నిసార్లు రావటం లేట్ అవ్వచ్చేమో కానీ రావటం మాత్రం పక్కా. పవన్ కళ్యాణ్ పలికిన సంభాషణ ఇది. ఆయన రాజకీయాల్లోకి త్వరగానే వచ్చారు, కానీ అధ్యక్ష అని పిలవడానికి 10 ఏళ్ల పాటు రాజకీయ క్షేత్రంలో యుద్ధమే చేశారు. ఆయన శక్తి సామర్థ్యం ఏంటో ప్రత్యర్థులకు తెలుసు. అందుకే పేదలకు నీడలా నిలబడదామనుకున్న పవన్ను పడగొట్టాలనుకున్నారు. వ్యక్తిగత విమర్శలతో ఆయనపై ముప్పేట దాడి చేశారు. దత్తపుత్రుడనే మాటలతో ముఖ్యమంత్రి నుంచి మంత్రుల వరకు ప్రతి ఒక్కరూ మానసికంగా కుంగతీయాలనుకున్నారు. కానీ చంద్రబాబు నాయుడు ఎన్నికల ముందు మేనిఫెస్టోని చెప్తాడు, కానీ ఎన్నికల తర్వాత మేనిఫెస్టోని తన వెబ్సైట్ లో నుంచి కూడా తీసేస్తాడు తప్ప చేయదు. ఇంకో అతనికి జెండా లేదు, అజెండా లేదు. నిన్న ఎక్కడో మాట్లాడారు, అమిత్ షాతో చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని ఒక ఆట ఆడుకుంటాను. నేను సూటిగా ఆ వ్యక్తికి చెప్తున్నా, జగనన్నతో ఆట ఆడాలన్నా, ఆయన్ని ఓడించాలన్నా దేశాన్ని గడగడలాడించిన సోనియా గాంధీ వల్లే కాలేదు. ఆటలో అరటి పండుగ పీకలేవని సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే నీ సినిమా రిలీజ్ అయితే నీ సినిమాని 4 ఆటలు కూడా నువ్వు ఆడించుకోలేవు. ఇక జగనన్న నువ్వేం ఆడిస్తావని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అయితే పవన్ ఉక్కు సంకల్పం ముందది నిలబడలేదు. జనమే ప్రభంజనమై ఆయన గెలిపించారు. రాజకీయ క్షేత్రంలో ఒక్కడిగా అడుగుపెట్టిన పవన్ కళ్యాణ్ ప్రజాభిమానంతో నేటి ఆంధ్రప్రదేశ్ రాజకీయ యవనికపై సరికొత్త చరిత్ర లిఖించడానికి ముందడుగు వేస్తున్నారు. పదేళ్లు పదవి, అధికారం వంటివి లేకుండా అజ్ఞాతవాసం లాంటి జీవితం సాగించిన పవన్ ఇప్పుడు అధ్యక్ష అంటూ అసెంబ్లీలోకి అడుగుపెట్టబోతున్నారు. సూట్ కేసులతో డబ్బులు పట్టుకుని ఇంటి ముందు నిలబడే నిర్మాతలు, విలాసవంతమైన జీవితం, ఫారిన్ ట్రిప్పులు ఇవేవి పవన్ కళ్యాణ్ కు సంతృప్తినివ్వలేదు. ఎక్కడికి వెళ్ళినా, ఏ సినిమా చేస్తున్నా ఒకటే ఆలోచన, తనని ఆరాధించే, అభిమానించే వారి కోసం ఏదైనా చేయాలి. అందుకు ప్రజా క్షేత్రమే తనకు సరైన వేదిక అని భావించారు. రాజకీయాల్లోకి ప్రవేశించడం అంటే పులి మీద స్వారీ. దాన్ని చాలా దగ్గర నుంచి చూశాడు. తంది సుదీర్ఘ రాజకీయ ప్రయాణమని తెలుసు. నేరుగా రాజకీయ రణక్షేత్రంలో దిగితే ఏం జరుగుతుందో కూడా తెలుసు. అందుకే అప్పుడే ఆవిర్భించిన ఆంధ్రప్రదేశ్కు అనుభవజ్ఞుడైన పాలకుడు కావాలనే ఉద్దేశంతోనే టీడీపీ అధినేత చంద్రబాబుకు మద్దతు తెలిపాడు. ఎన్డీఏతో మైత్రిని కొనసాగించాడు. వామనవతారాన్ని చూపిస్తుంది జనసేన. జగన్ గుర్తుపెట్టుకో, అర్ధపాతాళానికి తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణే కాదు, మా పార్టీ జనసేనే కాదు. మర్చిపోకో. రేపు ఎన్నికలైనప్పుడు వైసీపీ వాళ్ళకి తెలుస్తోంది మనం ఎంతో. నెత్తి మీద కాలేసి తొక్కుతాం కదా, అప్పుడు అర్థమవుతుంది మేమేంటో. 5 ఏళ్లు గిర్రున తిరిగాయి. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరు. 2014లో టీడీపీకి మద్దతు పలికిన పవన్ కళ్యాణ్ 2019లో సైద్ధాంతిక విభేదాలతో తెలుగుదేశం పార్టీకి దూరం జరిగారు. ఆ ఎన్నికల్లో వామపక్షాలు బీఎస్పీతో కలిసి పోరాటానికి దిగారు. తాను ఢీకునేది 2 బలమైన శక్తులని తెలుసు, కానీ కార్యదీక్షతో ముందుకు కదిలారు. ఫలితం ఒకే ఒక స్థానంలో గెలుపు.
తాను పోటీ చేసిన 2 స్థానాల్లోనూ ఓటమి. మరో రాజకీయ నాయకుడైతే నెమ్మదిగా పార్టీని వదిలించుకునేందుకు చూసేవాడు. కానీ పవన్ కళ్యాణ్ తనతో పాటు పార్టీ శ్రేణులు మనోధైర్యం కోల్పోకుండా చేశారు. గెలిచిన ఆ ఒక్క అభ్యర్థి పార్టీని వీడినా పెద్దగా విమర్శలు చేసింది కూడా లేదు. ఓటమిని దిగమింగి ఓర్పుగా ముందుకు కదిలారు. మాట్లాడుతున్న వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడుతూ ఉంటాడు. నీ వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడాలంటే నా దగ్గర టన్నుల ఇన్ఫర్మేషన్ జగన్, మర్చిపోకు. ఇప్పుడు దాకా నువ్వు పవన్ కళ్యాణ్ తాలూకు శాంతిని చూసావు, మంచితనాన్ని చూసావు. జగన్ నీకు యుద్ధాన్ని ఇస్తాను, మర్చిపోకు. యుద్ధం. సాధారణంగా ఎన్నికల్లో ఓడిపోతే ఏ రాజకీయ నాయకుడికైనా ఒక విధమైన నిర్లిప్తత ఆవరిస్తుంది. కానీ జన సైనికులు నిరంతరం ప్రజాక్షేత్రంలో ఉండేలా పవన్ కళ్యాణ్ సన్నద్ధం చేశారు. ప్రజాభీష్టం మేరకు భారీ మెజార్టీతో గెలిచిన వైసీపీపై వెంటనే దుమ్మెత్తిపోయడం సరికాదన్న రాజకీయ విజ్ఞతను ప్రదర్శిస్తూ దాదాపు ఏడాది పాటు పెద్దగా విమర్శల జోలికి పోలేదు. నేను కలల కంది ఒక దేశపు సంపద, నదులు కాదు, అరణ్యాలు కాదు, కలల ఖనిజాలతో చేసిన మీలాంటి యువత వాలంటీర్లరా, మీరు బిజినెస్లు కావాలి, మీరు వ్యాపారస్తులు కావాలి, సైంటిస్టులు కావాలి, మీరు ప్లేయర్స్ కావాలి. ఇలా నేను అనుకుంటా ఉంటే మీరు కూర్చోబెట్టి 164 రూపాయల 38 పైసలకి పైగా మీ వల్ల మీరు బాగానే ఉన్నారు. మీతో పాటు కొంతమంది క్రిమినల్స్ కూడా దీంట్లో జాయిన్ అయిపోయారు. వాళ్ళ వల్ల మీకు కూడా చెడ్డ పేరు వస్తుంది. అసలు జనవాణి అనే కార్యక్రమమే ప్రారంభం అవటానికి వైసీపీ మహిళా వాలంటీరే కారణం, గుర్తుపెట్టుకోండి. నెమ్మదిగా అధికారం మత్తు తలకెక్కిన వైసీపీ వ్యవస్థలను నిర్వీర్యం చేయటం మొదలుపెట్టింది. ప్రశ్నించిన జన సైనికులపై దాడులకు తెగబడింది. దీంతో జనసేననే స్వయంగా రంగంలోకి దిగి వైసీపీ ప్రభుత్వ దమనకాండను ప్రజాక్షేత్రంలో ఎండగట్టడం మొదలుపెట్టారు. చెప్తున్నాగా జగన్, నువ్వు ఇప్పటిదాకా ఫ్యాక్షన్ లీడర్లతో గొడవలు పెట్టుకున్నావు, రాజకీయ నాయకులతో గొడవలు పెట్టుకున్నావు. విప్లవకారుడైన రాజకీయ నాయకుడితో నువ్వు గొడవ పెట్టుకోవాలా? చూపిస్తాను నీకేంటో. విప్లవకారుడికి ఏముంటది? వాడికి భయాలు ఉండవు, ప్రాణం మీద ఆశ ఉండదు. వస్తే రాని, పోతే పోని అనుకుంటాడు. అతుల్ సుతుల్ పోతే పోని, అలాగే ముందుకెళ్తాడు. వాడికి భయాలు ఉండవు. అలాంటి భయం లేనివాడితో పెట్టుకున్నావు. నాకేంటి కోరిక? నువ్వు అన్యాక్రాంతంగా అందరినీ దోచేస్తున్నావు. నువ్వు కాదు, నీలాంటి ఎంతమంది జగన్లు వచ్చినా ఎదుర్కోవడానికే మా జనసేన పెట్టాం. పార్టీ నడపాలంటే డబ్బులు కావాలి. అందుకోసం తాను వద్దనుకున్న సినిమాలను మళ్లీ చేశారు. ఆయన సినిమాలకు ఏపీ ప్రభుత్వం సృష్టించిన అడ్డంకులు అన్నీ ఇన్ని కావు. వాటిని కాచుకుని నిలబడ్డారు. సామాన్యుల్లో అసామాన్యుడిగా దూసుకెళ్లారు. సీఎం అనే అభిమానులంటుంటే ముందు నన్ను గెలిపించండి అంటూ వినమ్రంగా అడగగలిగిన రాజకీయ నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది పవన్ కళ్యాణ్ మాత్రమే. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను ఆదుకోవాల్సిన ప్రభుత్వం అలసత్వం ప్రదర్శిస్తే తన పార్టీ ఫండ్తో ఆ కుటుంబాలకు ఆర్థిక సాయం చేసి తన విశాల హృదయాన్ని చాటుకున్నారు. అందువల్ల నాకేంటి, అన్ని కులాలు బాగుండాలని కోరుకుంటాను. మనం ఏ కులంలో పుట్టాలో మన చాయిస్ లేదు. కానీ ఎలా ప్రవర్తించాలో, ఏ కులానికి సంపూర్ణ న్యాయం చేయాలైతే అవగాహన ఉన్నవాడిని. నేను మిమ్మల్ని విడదీసే వ్యక్తిని కాదు. జగన్మోహన్ రెడ్డి గారిలో మిమ్మల్ని కలిపే వ్యక్తిని, మీ 5 కులాలని కలిపే వ్యక్తిని, ఉపకులాలని. సో మీకు ఎంత, నా సైడ్ నుంచి మీకు సపోర్ట్ కావాలి అనేది నేను ఖచ్చితంగా చేసి పెడతాను. ఇది కేవలం ఎలక్షన్కి సంబంధించి కాదు. కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకునేవాడే నిజమైన స్నేహితుడు. ఆ స్నేహ ధర్మం పాటించిన వ్యక్తి పవన్ కళ్యాణ్. టీడీపీ అధినేత చంద్రబాబుపై అక్రమ కేసులు బనాయించి జైలు పాలు చేసిన సమయంలో తాను ఉన్నానంటూ వచ్చి నిలబడ్డారు. తెలుగుదేశం అధినేత శ్రీ చంద్రబాబు నాయుడు వారి మీద కూడా నిన్న నంద్యాలలో జరిగిన సంఘటన అలాంటిదే. ఈరోజు ఆయన అరెస్ట్ చేయడాన్ని సంపూర్ణంగా దాన్ని జనసేన ఖండిస్తూ ఉంది. అంటే శాంతి భద్రతలకి ఎలాంటి విఘాతం కలిగించిన వారి వైసీపీ పార్టీ, పోలీసులు, ప్రభుత్వం సంసిద్ధంగా ఉన్నాయని ఆయన చెప్తా ఉన్నారు. మాకు అర్థం కాంది, అసలు లా అండ్ ఆర్డర్ని కంట్రోల్ చేయాల్సింది పోలీసులు కదా. ఇందులో మీ పార్టీకి సంబంధం ఏంటి? అసలు మీ పార్టీ ఉండటం వల్ల కదా ఇంత లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ అరైజ్ అయింది. ఈ రోజున ఒక నాయకుడు అరెస్ట్ అయితే ఆయనకి మద్దతుగా ఆయన వారి నాయకులు కానీ, ఆయన అనుచర వర్గం కానీ, ఆయన క్యాడర్ కానీ ముందుకు రావడానికి ఖచ్చితంగా వస్తారు. అది ప్రజాస్వామ్యంలో అది భాగం. అది వాళ్ళ రోడ్లో నుంచి, ఇళ్లలోంచి బయటికి రాకూడదు అనుకుంటే ఎట్లా? ఇది ఎలా ఉందంటే, మీ నాయకులేమో అక్రమాలు చేయొచ్చు, దోపిడీలు చేయొచ్చు, జైలుల్లో మగ్గిపోవచ్చు, కానీ మీకేమో విదేశాలకు వెళ్ళే అవకాశం అయితే మీకు ఉంటుంది. అలాంటిది కనీసం వారి నాయకుని అరెస్ట్ చేస్తే వాళ్ళు కనీసం మద్దతుగా ఇంట్లో నుంచి బయటికి కూడా రాకూడదు అనుకుంటే దీన్ని ఏ విధంగా తీసుకోవాలి?
దీన్ని ఖచ్చితంగా రాజకీయ కక్ష సాధింపు క్రమంగానే దీన్ని చూస్తున్నాం. దీంట్లో ఎలాంటి లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ కంటే కూడా ఖచ్చితంగా ఇది ఒక రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే దీన్ని జనసేన చూస్తూ ఉంది. చంద్రబాబు నాయుడు గారికి సంపూర్ణ మద్దతు జనసేన తెలియజేస్తూ ఉంది. తీవ్ర నిరాశలో ఉన్న టీడీపీ శ్రేణులకు మనోస్థైర్యాన్నిచ్చారు. రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకు వెళ్లి మరీ టీడీపీకి మద్దతు పలికారు. చంద్రబాబును టీడీపీని నిర్వీర్యం చేసేందుకు జగన్ చేసిన ముప్పేట దాడిని అడ్డుకోవటంలో కీలక పాత్ర పోషించారు. అతను చేసిందంతా ఎదుర్కొన్నారని చెప్పి ప్రతి ఒక్కళ్ళు ఈరోజు నేను కూడా జైల్లో పెట్టడం చాలా బాధాకరం. ఆయనతోటి నాకు విభేదాలు ఉండొచ్చు, అభిప్రాయ భేదాలు ఉండొచ్చు, అవన్నీ పాలనాపరమైనవి, పాలసీ పరమైనవి. ఇది చాలా చాలా రాష్ట్రానికి మంచిది కాదు. ముఖ్యమంత్రి, మంత్రులు మూకుమ్మడి దాడి చేసిన ఒక వ్యక్తిని నేరుగెదుర్కొనే ధైర్యం దమ్ము లేనప్పుడు ప్రత్యర్థులు చేసే నీచమైన పని వ్యక్తిగత విమర్శలు చేసి మానసికంగా కుంగతీయటం. వైసీపీలో ఇలాంటి గురువింద గింజలు చాలానే ఉన్నాయి. అవన్నీ వంతుల వారీగా పవన్ను అనరాని మాటలన్నాయి. టీడీపీకి మద్దతుగా నిలిచిన తర్వాత ఆ విమర్శలు తారస్థాయికి చేరాయి. రాజకీయంగా పార్టీ సిద్ధాంతాల పరంగా విమర్శలు చేయటం ఏమాత్రం తప్పులేదు. కానీ వ్యక్తిగత విషయాలను ఎత్తి చూపుతూ వైసీపీ నాయకులు చేసిన నీచ రాజకీయ విమర్శలు దేశంలో ఏ పార్టీ చేయలేదనడంలో సందేహం లేదు. సాక్షాత్తు ముఖ్యమంత్రి కూడా బహిరంగ సభల్లో వ్యక్తిగత దూషణలు చేయటం బహుశా ఆ పార్టీ దిగజారుడుతనానికి నిదర్శనం. వైసీపీ నాయకులు కయ్యానికెంతలా కాలు దువ్వినా పవన్ కళ్యాణ్ మనోస్థైర్యాన్ని కోల్పోలేదు, తన శ్రేణులను కోల్పోనివ్వలేదు. నాన్ లోకల్ ప్యాకేజ్ ఇస్తారు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారికి. ఇంకొక పార్ట్నర్ ఈ పెద్ద మనిషి ఆంధ్ర పాలకులకు చుక్కలు చూపిస్తా అని చెప్పి తెలంగాణలో డైలాగులు కొడతాడు. ఆంధ్ర పాలకులకు ఈ పెద్ద మనిషి చుక్కలు చూపిస్తాను అని చెప్పి తెలంగాణలో డైలాగులు కొడతాడు. ఈ ప్యాకేజీ ఇస్తారు, ఈ మ్యారేజ్ ఇస్తారు. ఆ దత్తపుత్రుడు ఎలా తయారయ్యాడంటే నువ్వు మొరగమంటే మొరుగుతాడు, కరవమంటే కరుస్తాడు. అలా ఒక వింత జీవిలాగా ఈరోజు తయారయ్యాడు. ఆయనకంటే ఒక జెండా లేదు, ఆయనకంటే ఒక అజెండా లేదు. పవన్ కళ్యాణ్ గారి మల్టిపుల్ పర్సనాలిటీ డిజార్డర్ ని చివరి రోజున తణుకులో అద్భుతంగా ప్రదర్శించారు. ఈ మల్టిపుల్ పర్సనాలిటీ డిజార్డర్ కి ఎవరైనా వైద్యం చేసేవారు ఎవరైనా ఉంటే ఈ చూడండి, దీన్ని బట్టి మీకు ఒక దాన్ని ఏమంటారు కేస్ స్టడీగా పనికొస్తుంది. మన చంద్రబాబు నాయుడు కదా, ఆయన తప్పు చేసినా కానీ ఒప్పే, ఆయన తప్పు చేస్తే మాత్రం ఖచ్చితంగా మనం చెప్పాలని అవసరం లేదనే భావాలు ఏమైనా ఏర్పరచుకున్నారా? ఒకసారి దీని అందరూ సమాధానం చెప్పాల్సిన వ్యక్తులు మౌనంగా ఉంటే చాలా ఆశ్చర్యంగా ఉంది. దొంగకు వత్తాసు పలికినందుకు తమరికేమన్నా ముట్టాయా పవన్ కళ్యాణ్ గారు? ఈ ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కలవడంలో పవన్ కళ్యాణ్ది కీలక పాత్ర. మొదటి నుంచి కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో కలిసి ఉంటూనే రాష్ట్రంలో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేరకుండా ఉండాలంటే కలిసి పోటీ చేయాలంటూ అనేక వేదికలపై చెబుతూ తన పార్టీ శ్రేణులను సన్నద్ధం చేయటం మొదలుపెట్టారు. ఈ క్రమంలో జగన్ దాడిని ఒంటరిగా ఎదుర్కొంటున్న తెలుగుదేశం పార్టీకి స్నేహహస్తం అందించారు. తన పార్టీ వర్గాలతో పాటు తన సామాజిక వర్గానికి చెందిన పెద్ద పెద్ద నాయకులు సైతం టీడీపీతో చేయి కలపడాన్ని ఆక్షేపించారు. సైద్ధాంతిక పరంగా తమ మధ్య కొన్ని వైరుధ్యాలున్నా వైసీపీ అరాచక పాలన అంతం చేయడంతో పాటు ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదన్న భావనతో పవన్ కళ్యాణ్ తానే ఒక అడుగు ముందుకు వేశారు. అందులో భాగంగానే టీడీపీ, బీజేపీల మధ్య సయోధ్య కుదిర్చి ఏపీలో ఎన్డీఏ కూటమి ఏర్పడడానికి సూత్రధారి, పాత్రధారి అయ్యారు. ఆ ప్రయత్నం నేడు ఆంధ్రప్రదేశ్లో ఫలించి కూటమి విజయానికి ప్రధాన కారణమైంది. కేవలం వైఎస్ జగన్ తన పార్టీ మనుషులు, తన వారు, తన మనుషులు తప్ప మొత్తం 5 కోట్ల మంది ప్రజల్ని హింసించే పరిస్థితుల్లో నేను ఒకటే ప్రధానమంత్రి గారిని కోరుకున్నాను. నేను చేతులెత్తి నమస్కరిస్తున్నాను. మీ ఆశీస్సులు కావాలి. మేము ఈ విష గడియల నుంచి మేము కూడా మీరు కన్న కలలో అమృత గడియల్లో మేము ప్రవేశించాలి, మీరు కలిసి తీసుకెళ్ళండి అని వేడుకున్నందుకు, వారి పెద్ద మనసుతో అంగీకరించినందుకు మనస్ఫూర్తిగా నేను హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ 2024 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్కి ఎదురైన అతిపెద్ద సవాల్ సీట్ల సర్దుబాటు. టీడీపీతో పొత్తు ప్రకటించగానే ఏపీ రాజకీయాల్లో జరిగిన అతిపెద్ద చర్చ జనసేనకు ఎన్ని సీట్లు కేటాయిస్తారని. ఎన్నికలకు ముందు టీడీపీకి ఎదురైన గడ్డు పరిస్థితులను తనకు అవకాశంగా మలుచుకోలేదు.
ఆ పార్టీకి మద్దతు ప్రకటించి అండగా నిలబడ్డారు. ఈ దశలో పవన్ కళ్యాణ్ ఎన్ని సీట్లు అడగాలో ప్రతి ఒక్కరూ సలహాలు ఇచ్చేవాళ్ళే. కానీ ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో పవన్ కళ్యాణ్కు బాగా తెలుసు. తన బలగాన్ని సరిగ్గా అంచనా వేసి తక్కువ సీట్లు తీసుకుని అన్ని స్థానాల్లో గెలవాలన్న ఎజెండాతో ముందుకొచ్చారు. ఎన్ని స్థానాల్లో పోటీ చేశామన్నది ముఖ్యం కాదు, స్ట్రైక్ రైట్ ముఖ్యమంటూ శ్రేణుల్ని సముదాయించడంతో పాటు విమర్శలకు ధీటైన జవాబిచ్చారు. తన డిమాండ్ వల్ల కూటమి తన రాజకీయ లక్ష్యం దెబ్బ తినకూడదని ఒక అడుగు వెనక్కి వేశారు. నిరాశపడిన జనసేన శ్రేణులకు సర్ది చెబుతూ ముందుగా ఏపీలో జనసేన గుర్తింపు ఉన్న రాజకీయ పార్టీగా అవతరించాలంటూ అసెంబ్లీ ఎన్నికలకు సమాయత్తం చేయడమే కాదు, ఈ ఎన్నికల్లో పోటీ చేసిన అన్ని స్థానాల్లో విజయం సాధించి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సరికొత్త అధ్యాయానికి తెరతీశారు పవన్ కళ్యాణ్. ఏం మాట్లాడాలి ఈ రోజున అనుకుంటా ఉన్నాను. నా జీవితంలో ఎప్పటిదాకా విజయం తెలియదు నాకు. భారతదేశంలో 100కి 100% కొట్టామంటే జనసేన. 100కి 100. ఇది ఎందుకు ఈ విజయం జనసేన లేదంటే జన సైనికుల్లో వీర మహిళల్లో జనసేన నాయకులది కాదు, కేవలం వారిదే కాదు, 5 కోట్ల మంది ప్రజల ఆకాంక్షదే. మనందరికీ చాలా జాగ్రత్తగా ఉండాల్సిన సమయం ఇది. కక్ష సాధింపుల సమయం కాదు ఇది. ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకి బలమైన పునాది వేసే సమయం అది. అన్నం పెట్టే రైతుకి అండగా ఉండే సమయం ఇది. రక్షణ లేని ఆడబిడ్డలకి రక్షణ కల్పించే సమయం ఇది. నాకు చాలా పెద్ద బాధ్యత ఇచ్చారు ప్రజలు ఈ రోజున. మామూలు బాధ్యత ఇవ్వాల. గెలిచింది, పోటీ చేసింది 21, 2 పార్లమెంట్లు గెలిచింది 100కి 100%. కానీ బాధ్యత ఎంత ఉందంటే 175 సీట్లు మనం గెలిస్తే ఎంత బాధ్యత ఉందో అంత బాధ్యతతో మేము పనిచేస్తాం. భారతంలో పాండవులు అజ్ఞాతవాసం చేసింది కేవలం ఏడాది మాత్రమే. అయినా అసెంబ్లీలో అడుగుపెట్టడానికి పవన్ కళ్యాణ్ 10 సంవత్సరాలు వేచి చూడాల్సి వచ్చింది. ఈ దశాబ్ద కాలం పాటు పవన్ చూపిన పోరాట పటిమను కొనసాగిస్తే భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సరికొత్త పవనాలు వీడిమే కాదు, ఒక బలమైన శక్తిగాను ఎదుగుతాడడంలో ఎలాంటి సందేహం లేదు. పవన్ కళ్యాణ్ అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజల భవిష్యత్తు. పవన్ కళ్యాణ్ అంటే ఈ దేశపు యువత కాలంలో. పవన్ కళ్యాణ్ అంటే కన్నీళ్లు తుడిచే చెయ్య. పవన్ కళ్యాణ్ అంటే అర్ధరాత్రి పరిగెత్తుకుంటా వచ్చి ప్రాణాపాయంలో ఉన్న 108 అంబులెన్స్. పవన్ కళ్యాణ్ అంటే ఆడబిడ్డలకి రక్షణగా ఉండి చేతికి కట్టే రాఖీ. పవన్ కళ్యాణ్ అంటే పెద్దోళ్ల భుజం మీద ఉన్న కండువ, గర్వంతో ఎగిరే జాతీయ జెండా పవన్ కళ్యాణ్ అంటే. 1999 తర్వాత మంగళగిరిలో టీడీపీ గెలవలేదని, ఈసారి రికార్డు మెజార్టీతో విజయం సాధించామని నారా లోకేష్ అన్నారు. దారి తప్పిన రాష్ట్రాన్ని గాడిలో పెడతామని చెప్పారు. రాష్ట్రంలో ఉద్యోగాలు కల్పించేందుకు కృషి చేస్తున్నామని, మంగళగిరి ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడమే కాకుండా ఆదర్శ నియోజకవర్గంగా నిలబెడతానని లోకేష్ అన్నారు. చెప్పినట్టుగానే మంగళగిరిలో గెలిచి పవన్ కళ్యాణ్కు కానుక ఇస్తున్నానని చెప్పారు. అలా మీడియాతో ఏం మాట్లాడలే, సర్టిఫికేట్ చూడండి అంతే, ఏమనుకోదు. థ్యాంక్ యూ.
జనసేన భారతీయ జనతా పార్టీ పైన పవిత్రమైన బాధ్యత పెట్టారు. అది దారి తప్పిన రాష్ట్రాన్ని సరైన దారిలో పెట్టేదానికి, ఉద్యోగాలు లేని రాష్ట్రంలో ఉద్యోగాలు కల్పించేదానికి, సంక్షేమ అభివృద్ధి రెండు జోడెద్దుల బండిలాగా తీసుకెళ్లేదానికి ఒక పవిత్రమైన బాధ్యత మాకు ఇచ్చారు. ఆ బాధ్యతను నెరవేర్చడానికి ఆరునిశలు మేము అందరూ కష్టపడతాం, కలిసికట్టుగా పనిచేస్తాం. ఆంధ్ర రాష్ట్రానికి పూర్వ వైభవం తీసుకొచ్చే బాధ్యత ఈ మూడు పార్టీలు కలిసికట్టుగా చేస్తాయని ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ నేను ఈరోజు తెలియజేస్తున్నాను. ప్రత్యేకంగా మంగళగిరి నియోజకవర్గానికి వచ్చేగల 1985 తర్వాత మంగళగిరి నియోజకవర్గం పైన పసుపు జెండా ఎగరలేదు. తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ నాయకులందరూ కృషితో ఈరోజు 91,000 ప్రజలకు మెజార్టీతో నేను గెలుస్తాం జరిగింది. ఇది ఈరోజు నాకున్న సమాచారం మేరకు ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో 3వ స్థానంలో ఈ మెజారిటీ ఉంది. ఈ ఎన్నికల్లో అన్ని రికార్డులు సృష్టించింది తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమి. మొదటి స్థానంలో పల్లా శ్రీనివాస్ గారు, మా గాజువాక నాయకుడు, శాసనసభ్యుడు 95,000 మెజారిటీ గెలిచారనేది నాకు సమాచారం. రెండో స్థానంలో గంటా శ్రీనివాసరావు గారు భీమిలి నియోజకవర్గంలో దాదాపు 92,000 మెజారిటీ గెలిచారని, నేను మెజారిటీలో 3వ స్థానంలో ఉన్నాను. ఆనాడు చంద్రబాబు నాయుడు గారికి అన్నగా భావించే పవన్ అన్నకు కూడా హామీ ఇచ్చాను. ఎవరు ఊహించిన మెజారిటీతో నేను మంగళగిరి గెలిచి కానుక కింద ఈ సీట్ ఇస్తానని హామీ ఇచ్చాను. ఆ హామీని నిలబెట్టుకున్నా. దాని వెనకాల ప్రజల ఆశీస్సులు నాతో ఉన్నాయి, దేవుడి ఆశీస్సులు నాతో ఉన్నాయి. ఇంత మెజారిటీతో గెలిచిన తర్వాత మా పైన బాధ్యత పెరుగుతుంది, ప్రత్యేకంగా నా పైన బాధ్యత పెరుగుతుంది. మంగళగిరి ప్రజలకి నేను అనేక హామీలు ఇస్తాం కూడా జరిగింది. గత 5 సంవత్సరాలే వాళ్ళకి అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాం కూడా జరిగింది. వచ్చే 5 సంవత్సరాలు వాళ్ళకి అనేక పనులు చేయాలి, ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలి. ఒక ఆదర్శ నియోజకవర్గంగా మంగళగిరిని తీర్చిదిద్దే బాధ్యత ఇప్పుడు ఎమ్మెల్యేగా మంగళగిరి ప్రజల కోసం లోకేష్ చేస్తారని ఈ మీడియా సమావేశంగా మంగళగిరి ప్రజలందరికీ తెలియజేస్తున్నాను. ఇప్పుడు మీడియా మిత్రులకి ఏమైనా ప్రశ్న ఉంటే మీడియా మిత్రులకి ఏమైనా ప్రశ్న ఉంటే ఇప్పుడు అడగాల్సిందిగా కోరుతున్నాను. ఇప్పుడు అడగండి. మీరు కార్యకర్తలకు మాట ఇచ్చారు, మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళ పేర్లన్నీ కూడా ఒక బుక్ లో రాసా ఉన్నారు. ఆ బుక్ లో ఉన్న పేర్లు పనికి కల్పించబోతున్నారా? అంటే వాళ్ళకి న్యాయం చేసే దిశగా, లేకపోతే కొన్ని నేను మళ్ళీ చాలా స్పష్టంగా చెప్తాను. నా యువగలం పాదయాత్రలో స్పష్టంగా ప్రజలకి, కార్యకర్తలకు నేను హామీ ఇచ్చాను. ఏ అధికారులు, వైకాపా నాయకులైతే చట్టాన్ని ఉల్లంఘించి ప్రజల్ని, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఇబ్బంది పెట్టారో వాళ్ళపైన ఎంక్వైరీ చేస్తాం. అధికారులకు సంబంధించిన విధంగా జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తాం. ఎంక్వైరీ నివేదిక మేరకు సర్వీస్ నుంచి డిస్మిస్ చేసి జైలుకి పంపించడానికి కూడా నేను వెనకాడను అని ఆనాడు ప్రజలకి చెప్పా, కార్యకర్తలకు చెప్పా. అది ప్రజలు ఒప్పుకున్నారు. అందుకే ఈరోజు ఎప్పుడు లేని విధంగా మనకు మ్యాండేట్ వచ్చింది. తప్పనిసరిగా ఇచ్చిన మాట, ఇచ్చిన హామీ నేను నిలబెట్టుకుంటాను. పవన్ కళ్యాణ్ ఈ ఎన్నికల్లో గెలిస్తే తన పేరు మార్చుకుంటానని శపథం చేసిన ముద్రగడ పద్మనాభం తన పేరు పద్మనాభరెడ్డిగా మార్చమని గెజెట్ పబ్లికేషన్ కోసం పేపర్లు రెడీ చేసుకున్నారు. సవాల్లో ఓడిపోయాను కాబట్టి పేరు మార్చుకోవడానికి సిద్ధమవుతున్నానని ఆయన తెలిపారు. జనం కోసం కష్టపడ్డ జగన్ని గౌరవించకపోవడం బాధాకరమన్నారు. తన రాజకీయ ప్రయాణం జగన్తోనే కొనసాగుతుందని ముద్రగడ స్పష్టం చేశారు. జగన్ సంక్షేమ కార్యక్రమాలను జనం ఎందుకు ఆదరించలేదో తెలియడం లేదన్నారు. గెలుపొందిన టీడీపీ కూటమికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ మధ్య జరిగిన ఎన్నికల్లో పరాజయం జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చింది. కానీ వారు కోట్లాది రూపాయల సంక్షేమ కార్యక్రమాలు పేదవారికి ఆక్సిజన్ ముఖ్యమంత్రి ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారు. దేశంలో ఇటువంటి పథకాలు పెట్టిన ఏ ముఖ్యమంత్రి కూడా సాహసించలేదు. అటువంటి సాహసం మా జగన్మోహన్ రెడ్డి గారు చేశారండి. కానీ ప్రజలు ఎందుకు రిసీవ్ చేసుకోలేదు అనేది నా ప్రశ్న. అంటే సంక్షేమం కన్నా అభివృద్ధి మీద ఇంట్రెస్టా, లేకపోతే వీరు పెట్టిన సంక్షేమ పథకాలను మించిపోయి ఎదుటి పార్టీ వారు పెట్టడం వల్ల అటు మొగ్గారా
అన్నది పెద్ద ప్రశ్న అండి. సంక్షేమ పథకాలకి ప్రజలు ఓటైనప్పుడు రాబోయే రోజుల్లో ఏ ముఖ్యమంత్రి కూడా సంక్షేమ పథకాల జోలికి వెళ్లకుండా ఉండే వాతావరణం ప్రజలకు కల్పించారని అనుకుంటా ఉన్నాను. అయినా కూటమి నాయకులు గెలిచినందుకు వారందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. గతంలో పవన్ కళ్యాణ్ గారి గురించి నేను ఒక సవాలు విసిరానండి. పిఠాపురంలో ఓడించి పంపుతాం, ఓడించి పంపకపోతే నా పేరు మార్చుకుంటాను పద్మనాభరెడ్డిగా అని చెప్పడం జరిగిందండి. ఓటమి చెందాను. అన్న మాట ప్రకారంగా నా పేరు పద్మనాభరెడ్డిగా మార్చమని చెప్పేసి గెజిట్ పబ్లికేషన్ కోసం పేపర్స్ అన్నీ రెడీ చేసుకున్నానండి. రేపు రెంట్లో పూర్తిగా నింపి పేరు మార్పు కోసం దరఖాస్తు చేస్తానండి. ఆల్రెడీ అన్నీ ఫిలప్ అయిపోయి ఇంకా తర్వాయి ఉంటే చూసుకుని వారి మీద విసిరిన సవాల్కి నేను ఓటమి చెందాను కాబట్టి, చెందితే పద్మనాభరెడ్డిగా మార్చుకుంటా అని చెప్పి అన్నాను కాబట్టి ఆ మాటకి నేను కట్టుబడి ఉన్నాను. ప్రకారంగా పద్మనాభరెడ్డిగా మార్చమని గెజెట్ పబ్లికేషన్లో ఎంటర్ చేయమని అడుగుతానండి. గెజెట్ పబ్లికేషన్ అయిన తర్వాత మళ్ళా మీకు ప్రెస్కి ఆ నమోదైన పేరు పేపర్స్ మీకు ఇస్తానండి. మాట మాటికి ప్రతి ఒక్కరూ ఉప్మా పద్మనాభం అంటున్నారండి. అంటే నేను ఉప్మా కాఫీ మర్యాద చేయటం తప్పన్నట్టుగా, లేదంటే చాలా చీప్గా వారి దృష్టిలో ఉందో నాకు తెలియట్లేదు. ఉప్మా పద్మనాభం అనే వారిని నేను మీరు ఎవరైతే ప్రేమిస్తున్నారో వారి చేత రోజు పలావులు పెట్టించండి. పలావులు పవన్ కళ్యాణ్గా వారిని తయారు చేయండి. అంతేగా నన్ను మాట మాటకి ఉప్మా పద్మనాభం అని అవమానించాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పును చూస్తే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు 5 ఏళ్ల నరకప్రాయం నుండి విముక్తి కోరుకుంటూ ఇచ్చినట్లుగా స్పష్టమవుతుందని కొవ్వూరు నియోజకవర్గం టీడీపీ నేతలు ఈరువూరి శ్రీధర్ రెడ్డి, ప్రవీణ్ కుమార్ రెడ్డిలు వ్యాఖ్యానించారు. నెల్లూరు పార్లమెంట్ నియోజకవర్గంలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కోవూరు నియోజకవర్గంలో వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డిలు అఖండ మెజారిటీతో గెలుపొందడం హర్షం వ్యక్తం చేస్తూ నార్త్ రాజపాలెం గ్రామంలో పెద్ద ఎత్తున విజయోత్సవ ర్యాలీ చేపట్టి బారసంచా పేలుస్తూ సంబరాలు నిర్వహించారు. ఆంధ్ర రాష్ట్రంలో జరిగినటువంటి ఎన్నికల్లో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు బ్రహ్మాండమైన తీర్పునిచ్చినారు. పోయిన ఎన్నికల్లో ఒక్కసారి అవకాశం అని చెప్పని జగన్మోహన్ రెడ్డికి ఒకసారి ఈ రాష్ట్ర ప్రజలు అవకాశం ఇవ్వడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి అసలు ముఖ్యమంత్రి అయినా ఈ రాష్ట్రానికి ఎందుకు చేశామబ్బా అని చెప్పని ప్రజలు 5 సంవత్సరాలు వ్యవధిలో వెయిట్ చేసి మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో బ్రహ్మాండమైన తీర్పుని ఈ రాష్ట్రానికి ఇవ్వడం జరిగింది. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డికి 10 సీట్లు కూడా రాకుండా ఎమ్మెల్యే సీట్లు ప్రజలు బ్రహ్మాండమైన తీర్పునిచ్చారు. అందులో భాగంగా నెల్లూరు జిల్లా ప్రజలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని ఎంపీగా, అలాగే ప్రశాంత్ రెడ్డి గారిని కోవూరు ఎమ్మెల్యేగా అత్యధిక ఓట్ల మెజార్టీతో గెలిపించిన ఘనత నెల్లూరు ప్రజలకు దక్కింది. ఈరోజు నార్త్ రాజపాలెం గ్రామంలో ప్రజలు 5 సంవత్సరాల పాటు ఇక్కడ ఉండే వాతావరణాన్ని చూసి ఈరోజు 600 పైచిలకు మెజార్టీ నార్త్ రాజపాలెం గ్రామంలో ప్రజలు ఇవ్వడం జరిగింది. వివిధ వర్గాల ప్రజలు ఈ నార్త్ రాజపాలెంలో బాగా బాధించబడ్డారు. వాళ్ళందరికీ ఓరటగా కూడా ఈ గెలుపు, ఈ ప్రశాంతమ్మ గారి గెలుపు
వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి గెలుపు, నెల్లూరు జిల్లాలో 10కి 10 సీట్లు గెలుపు, ఆంధ్ర రాష్ట్రంలో కనీవినెరుగని గెలిచిన మెజార్టీలు మరియు మామూలుగాను గెలిచిన దానికి గెలిపించిన ఆంధ్ర ప్రజలు కూడా ముఖ్యంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ మా నార్త్ రాజుపాలెంలో ప్రతి సమస్యని మా గౌరవ శాసనసభ్యులు, మా ఎంపీ గారు, జిల్లా మా పార్టీ ఏ సమస్య ఉన్నా సరే అందరం ఐకమత్యంగా కలిసి ఉంటాం. నేను మాట ఇస్తున్నాను, అందరం కలిసి మనసు ఉంటాం. చిన్న పొరపాటు ఏదన్నా ఉన్నా కూడా సర్దుకుంటాం. ఎక్కడ మాత్రం భేషజాలు పోవద్దు. నా వరకు నేను రెడీగా ఉన్నాను సర్దుకునేదానికి. అందరం కూడా మంచి మనం చేసుకోవాలా. ఏక నాయకత్వం కింద ప్రశాంతం గారి నాయకత్వం అందరూ. ఆంధ్రప్రదేశ్ సచివాలయంలోని ఐటీ విభాగంలో పోలీసు అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఐటీ కమ్యూనికేషన్ విభాగంలో ఉద్యోగుల కంప్యూటర్లు, ల్యాప్టాప్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలు తనిఖీ చేశారు. ఐటీ విభాగం ఎస్పీ ప్రకాష్, తుళ్లూరు డీఎస్పీ అశోక్ ఆధ్వర్యంలో తనిఖీలు జరుగుతున్నాయి. ఉద్యోగుల నుంచి పెన్ డ్రైవ్, డేటా హార్డ్ డ్రైవ్లను పరిశీలిస్తున్నారు. ఇక కంప్యూటర్ల నుంచి డేటా బయటకు వెళ్లొచ్చనే అనుమానంతో అధికారులు తనిఖీలు చేస్తున్నారు. ప్రజల తీర్పును స్వాగతిస్తున్నానన్నారు విశాఖ ఉత్తర వైసీపీ అభ్యర్థి కేకే రాజు. వ్యాపారాలు పక్కన పెట్టి గత 6 ఏళ్లుగా ప్రజాసేవ చేస్తున్నానన్నారు. తనకు సహకరించిన వైసీపీ శ్రేణులు, మిత్రులకు ధన్యవాదాలు తెలిపారు. తమపై ప్రజల్లో వచ్చిన అసంతృప్తిని గమనించలేకపోయామన్నారు. కూటమి హామీలు ప్రజలను బాగా ఆకర్షించాయని తెలిపారు. కూటమి నేతలకు శుభాకాంక్షలు తెలిపిన కేకే రాజు ప్రాంత అభివృద్ధి కోసం కృషి చేయాలని సూచించారు. రకాలుగా కూడా నా వెన్నంటి నడిచిన పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, అదేవిధంగా శ్రేయోభిలాషులకు, మిత్రులకు, అతి ముఖ్యంగా నా కార్యక్రమాల్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్ళి ఒక నాయకుడిగా, ఒక సేవకుడిగా నేను చేసే ప్రతి కార్యక్రమాన్ని ప్రజలకు చేరవేసి నాకు రాజకీయంగా ఈరోజు ఓటమి పాలైనా రాజకీయంగా నాకు గుర్తింపు తీసుకొచ్చిన పాత్రికేయ మిత్రులకి, మీడియా మిత్రులకి కూడా అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, మేము చిత్తశుద్ధితో ఈ నియోజకవర్గానికి సంబంధించి 5 సంవత్సరాలుగా 2019 నుంచి మొన్న ఎన్నికల వరకు కూడా ఏ కార్యక్రమం తలపెట్టినా నిజాయితీతో చేశాం. అవినీతి రహితంగా నేనైతే ఎక్కడ కూడా నాకున్న ఏ అధికారాన్ని కూడా స్వలాభం కోసం, స్వార్థం కోసం కాకుండా నా వ్యాపారాలను కూడా పక్కన పెట్టి మంచి ఉద్దేశంతో రాజకీయాల్లోకి వచ్చాం. మనకున్న ప్రతి అవకాశాన్ని కూడా ప్రజాసేవకు వెచ్చించాలి అని. ఇక ఇవి నా ఊరు నా వార్త అప్డేట్స్ చూస్తూనే ఉండండి. న్యూస్ 360 నిజం ఆలోచన మారుస్తుంది.